హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టక. సో ఇప్పుడు వచ్చి ఈస్టర్ హాలిడేస్ వచ్చాయండి ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో 4 days లాంగ్ వీకెండ్ అనమాట. సో అందుకని చెప్పి ట్రిప్కి వెళ్దామనేసి ప్లాన్ చేసాము. సో మా ఫ్రెండ్స్ కూడా అడిగితే వాళ్ళందరం కలిసి బెండిగో వెళ్దామనేసి అనుకున్నారనమాట. అందుకే ఇంకా స్టార్ట్ అయ్యాము. మేము సాటర్డే వెళ్ళాము. గుడ్ ఫ్రైడే హాలిడే ఉన్నింది. సో ముందు రోజంతా ఇంకా వర్క్ ఉంటుంది కదా ఆఫీస్లో. సో అందరూ బిజీగా ఉంటారని చెప్పి ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని సాటర్డే వెళ్దామనేసి అనుకున్నారు. సో ప్లాన్ చేసామన్నమాట. దీనికి వెళ్ళాలి అంటే వీలైన్లో వెళ్ళాలి. సో మెట్రో ట్రైన్ అక్కడికి వెళ్ళదు. 2 hours జర్నీ. మెల్బోర్న్ సదర్న్ క్రాస్ స్టేషన్ నుంచి 2 hours జర్నీ అండి అక్కడికి బెండిగోకి. సో మనము యాక్చువల్గా అంటే దీనికి మైకినే యూజ్ చేయొచ్చు. టికెట్కి వేరే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మైక్ యూజ్ చేసి వెళ్ళిపోవచ్చు. మేము 1/2 hour 25 minutes ముందు వచ్చాం కాబట్టి మాకు సీట్స్ అయితే ఖాళీగా ఉన్నింది అప్పుడు. సో మేము తొందరగా వెళ్ళి కూర్చునేసాం. మళ్ళీ సీట్స్ ఉంటాయో లేవో అని. తర్వాత లేట్ అయ్యేసరికి ఫుల్ అయిపోయి కొంతమందికి సీటింగ్స్ కూడా లేవు అన్నమాట. లాంగ్ జర్నీ ట్రావెల్ చేసేటప్పుడు మనకి సీట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అందరూ. మొత్తం 4 families వెళ్ళాము బెండిగోకి. ఇదే బెండిగో స్టేషన్. ఫైనలీ 2 hours జర్నీ తర్వాత బెండిగో రీచ్ అయిపోయాము. మేము మార్నింగ్ 9:05కి మెల్బోర్న్ సదర్న్ క్రాస్ స్టేషన్లో ఎక్కితే 11:05కి మేము దిగేసామన్నమాట బెండిగో స్టేషన్కి. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నాము. ఆ రోజు క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు అనమాట. అది ఇక్కడికి వెళ్ళాలి అంటే హాలిడేస్ వల్ల అందరూ ఎక్కడ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత ఫ్రీక్వెంట్గా లేదు. మేము ఇంకా చూసి వెయిట్ చేసి అక్కడే స్టేషన్లోని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని డిస్కషన్ చేసుకొని ఇంకా ఫైనల్లీ బస్సు కూడా వచ్చేసరికి 12:05 అయిపోయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి స్టేషన్కి వెళ్దామని చెప్పి. సో ట్రామ్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడికి ఇంకా బస్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ ట్రామ్ స్టేషన్కి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంత దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత మేము స్టాప్కి డిపో దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడ ఈ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుండిందండి. సో ఇది స్టాప్ డిపో. సో ఇక్కడికి అన్నీ వచ్చి ట్రామ్స్ ఆగుతాయి అన్నమాట. సో అక్కడే ఈ బెండిగో ట్రామ్స్ ఇలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అడిగితే సో 1/2 hour బ్రేక్ తీసుకుంటే వాళ్ళకి లంచ్ బ్రేక్ అనేసి అన్నారు. సో అంతసేపు తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 hour బ్రేక్ అయిపోయింది. సో వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇంకా దీనికి టికెట్ తీసుకోవాలండి. సో పర్ డే $5 పర్ టికెట్కి. సో చిల్డ్రన్ అండర్ 15 వాళ్ళకంతా ఫ్రీయే. సో దానికోసం అని చెప్పి ఇంకా టికెట్స్ అందరికీ పెద్దవాళ్ళకి తీసుకున్నాము. బెటరే అనిపించింది ప్రైస్ అయితే. $5 per person అంట. సో రోజంతా మనం ట్రావెల్ చేయొచ్చు ట్రామ్లో. సో ఇంకా తీసుకునేసి ఇంకా 1/2 hour టైం ఉంది కాబట్టి అందుకని చెప్పి పక్కనే ఇంకా మ్యూజియం ఉంటే ట్రామ్స్ మ్యూజియం ఉంటే అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. పక్కనే ఉంది అది మ్యూజియము. అప్పట్లో ఎలా ఉండేది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రామ్ ట్రాక్స్ ఇవన్నీ అని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చి అప్పట్లో వాడిన థింగ్స్ ఇవన్నీ. సో అలా చూస్తున్నాము. ఓపెన్ మ్యూజియమే, ఎవరు ఉండరు అక్కడ. సో ఇవన్నీ ఎలా ఉండే ఒరిజినల్ ట్రామ్ ట్రాక్ 1890sలో ఉండేదంట. ఇప్పుడు ట్రామ్ ట్రాక్ వచ్చి 2020లో తయారు చేసిండేది. ఇలా అంతా ఉన్నింది. ఇక్కడ మేబీ ఈ టికెట్ కలెక్టర్ అలా ఉండేవాడేమో అప్పట్లో, తెలియదు. సో మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. మెమరీస్ కదండి, ఎప్పటికీ ఉండిపోతాయి అలా. ఇవి వచ్చి అప్పట్లో టికెట్ ఈ సిస్టమ్ ఎలా ఉండేది, ఓల్డ్ టికెట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది బెండిగో ట్రామ్స్. ఇక్కడ ఎలాంటి ట్రామ్స్, ఎన్ని రకాల ట్రామ్స్ ఉన్నాయి. ఇది లాంతర్ అండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నప్పుడు మేము యూజ్ చేసాము ఆ లాంతర్స్. ఎన్నోసార్లు నేను యూజ్ చేశాను. ఇప్పుడు చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ కూడా అలాంటివి యూజ్ చేసేవాళ్ళని. తర్వాత ఇంకా ఫైనల్లీ ట్రామ్ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే లాస్ట్ స్టాప్ అదే. అక్కడికి చైనీస్ టెంపుల్ ఉందంట. సో అందుకని చెప్పి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇది విరోనా
లేక్ విరోనా అక్కడ లేక్ అది చాలా పెద్దగా ఉంది, బాగుంది. దాన్ని కూడా వెళ్దాము అంటే టైం కుదరలేదు. యాక్చువల్గా అంటే గోల్డ్ మైన్స్కి 2:30కి మాకి బుకింగ్ ఉంది. సో అందుకని చెప్పేసి అక్కడికి టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి సో ఇది వెళ్ళి దిగి చూసేలోపు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా ట్రామ్లో మేము డైరెక్ట్గా అక్కడ చైనీస్ టెంపుల్ అనేసి ఉంది, అక్కడికి స్టార్ట్ అయ్యాము. అదే లాస్ట్ స్టాప్. దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం, పక్కనే ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కానీ ఇక్కడ చైనీస్ టెంపుల్ లోపలికైతే బాగుంది, కానీ ఏం దేవుడు ఉంటాడు ఏంటి అవన్నీ డీటెయిల్స్ అంతా మాకు తెలియదండి. సో ఇది వచ్చి టెంపుల్ ముందరే ఇలా ఫిషెస్ అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం డొనేషన్ కావాలంటే డొనేషన్ ఇవ్వచ్చు, అది మన ఇష్టము. ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా డొనేషన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇది మెయిన్ లోపల దేవుడు, కానీ ఏం దేవుడు అని తెలియదు. చూసుకొని చాలా బాగుండిందండి. అన్ని దేవుళ్ళ దగ్గర 3 బౌల్స్ అయితే పెట్టారు, దాంట్లో ఏదో లిక్విడ్ పెట్టారు, అది ఏంటి అని డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. ఫస్ట్ టైం చైనీస్ టెంపుల్ వెళ్ళడం నేను. ఇలా ఉందన్నమాట. అన్ని దేవుళ్ళు చూసాము. ప్రతి రూమ్లోనూ ఇలా 3 బౌల్స్ పెట్టి వాటికి ఏంటో పెట్టారు, వాటిలో తెలియదు. ఫ్రూట్స్ ఉన్నాయి. అన్ని దేవుళ్ళ దగ్గర ఇలా ఉందన్నమాట. చూసుకొనేసి ఇంకా మేము ఇక్కడైతే బాటిల్స్ కూడా ఉన్నాయి, ఏం బాటిల్స్ అవన్నీ తెలియదు మనకి. మేము ఇంకా చూసుకొనేసి ఇంకా అందరం కలిసి మళ్ళీ ఇంకా బయట వచ్చేసాం. అక్కడే ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడం కదా, సో ఎగ్జైట్ అయ్యామన్నమాట. ఇలా ఉంటుంది అని చెప్పేసి టెంపుల్ దండం పెట్టుకునేసి నెక్స్ట్ అందరం ఎగ్జిట్ అయిపోయాము. టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి. సో వీళ్ళు చైనీస్ వాళ్ళు ఎవరో ఉన్నారు, సో ఇలా చేయాలనుకుంటా వాళ్ళు అగరబత్తీలతో ఇలా దండం పెట్టుకుంటున్నారు బయట టెంపుల్ దగ్గర. ఓకే, మేబీ ఇలా దండం పెట్టుకోలేమో అనిపించింది, పూజ చేయాలేమో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటున్నాం అక్కడే. సో నెక్స్ట్ ట్రైన్ వచ్చేసింది, ట్రామ్ వచ్చింది. ఇంకా బయలుదేరాము. నెక్స్ట్ దిగేసిన తర్వాత ఇక్కడికి ఈవెంట్ ఉన్నట్టుందండి. అందరికీ ఇక్కడ చైర్స్ అయితే వేశారు. ఇక్కడ వచ్చేసి కార్స్ రేస్ అంట, రిమోట్ కార్స్ ఈవెంట్ పెట్టారు. ఇది కూడా ఒక ఈవెంట్ అండి. దాన్ని కూడా ఎంతమంది చూస్తున్నారంటే, సో ఇది కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక అందరికీ హాలిడేస్ టైం కాబట్టి చాలామంది జనాలు అయితే వచ్చారు. సో ఇక్కడ కాసేపు అట్లా కార్ రేస్ చూసేసి, సో ఆమె రిమోట్తో ఆపరేట్ చేస్తుంది కార్ని. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రిమోట్ కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అన్నీ ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా పక్కనే పార్క్ ఉంటే గార్డెన్స్ చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే ఇప్పుడు మేము ఇంకా కూర్చొనేసి లంచ్ చేసాము. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొని వచ్చామన్నమాట. మన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో మనకి తెలియదు. అందరూ పిల్లలు ఉన్నాం కాబట్టి అందరికీ ఇంకా బయట తినలేరు కదా వాళ్ళందరికీ. సో ఇంట్లో అందరం ఎవరికి వాళ్ళు ఇంట్లో వండుకొని తీసుకొని వచ్చేసాము. కూర్చొనేసి త్వరగా లంచ్ చేసేసి టైంకి గోల్డ్ మైన్కి వెళ్ళిపోవాలి, అక్కడ బుకింగ్ ఉంది కాబట్టి అని చెప్పి తొందరగా భోజనం చేసేసామన్నమాట అందరం కలిసి. ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చాము. ఇంకా స్నాక్స్ అన్నీ కూర్చొనేసి ప్రశాంతంగా తిన్నాం. ఎంతైనా మన హోమ్ ఫుడ్డేనండి. అందరం కలిసి షేర్ చేసుకొనేసి తినేసామన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ గోల్డ్ మైన్కి వెళ్ళడానికి వెళ్తుంటే ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కార్ షో ఇక్కడ పెట్టారనమాట షోకి. ఇట్లా వింటేజ్ కార్స్ అన్నీ అక్కడ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి ఆర్ట్ గ్యాలరీ. మాకు వెళ్ళడానికి టైం కుదరలేదు. మేము రీచ్ అయింది 12 o'clock కాబట్టి ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి కుదరలేదు. కొన్ని అయితే కవర్ చేస్తాము ఇక మేము. చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్స్ అప్పట్లో ఎలా ఉండేవి, వింటేజ్ కార్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మిలిటరీ వెహికల్స్ అండి. అప్పట్లో మిలిటరీ వెహికల్స్ ఎలా ఉండేటివి అని వాటిని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ పార్క్ లాగా ఉంది. అందరూ మంచిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. మేమైతే హరిలో ఉన్నాము. 2:30కి అంతా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇది ఏంటో పెద్దగా ఐడియా లేదు నాకైతే.
ప్లేస్ ఏంటి అని చెప్పేసి మేము ఆన్ ద వేలో వెళ్తుంటే ఇలా కనిపించింది అనమాట. చాలా బాగుంది అయితే చూడడానికైతే. చాలామంది ఉన్నారండి. ఏదో ఈవెంట్ కూడా నడుస్తుంది. సో చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చి ఈ ట్రాము వాళ్ళు ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి ఇలా పెట్టేశారనమాట. ఇప్పుడు ఈస్టర్ సీజన్ కాబట్టి, ఈస్టర్ హాలిడేస్ కాబట్టి చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ. సో మేము కూడా కాసేపు అట్లా ఫొటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ ట్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో 2 ట్రామ్స్ అయితే ఉన్నాయి అక్కడికి, గోల్డ్ మైన్స్కి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయన్నమాట ట్రామ్స్ కూడా. సో ఫైనలీ రీచ్ అయిపోయాము. ఇక్కడ 15 ఇయర్స్కి వాళ్ళు 939 kgs ఆఫ్ గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేశారంట ఈ ప్లేస్లో వాళ్ళు. సో అంత కేజీస్ గోల్డ్ అంటే వామ్మో ఎంత ప్రైజ్ అండి. ఇప్పటితో చాలా కాస్ట్లీ ఉంటుంది ఇప్పుడుండే గోల్డ్తో రేట్తో కంపేర్ చేస్తే. సో అంత ఓన్లీ 15 ఇయర్స్కే వాళ్ళు అంత గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేశారంటే ఇంకా ఇప్పటివరకు ఎంత గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిండొచ్చు. ఇవి వచ్చి రంగు రాళ్ళు వీళ్ళు అమ్ముతున్నారనమాట. లోపల షాప్ కూడా ఉంది, గిఫ్టింగ్ షాపు. సో మనం వెళ్ళి చూసి ఏమైనా నచ్చితే కొనుక్కోవచ్చు. మేము వెళ్ళి చూసామన్నమాట. ఇక్కడ వచ్చి ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చితే ఆర్నమెంట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. మేము చూసామన్నమాట. వీళ్ళు ఈ స్టోన్స్తో కూడా, రంగురాళ్ళతో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కూడా చేసి పెట్టారు. ఇక్కడ ట్రామ్ రిలేటెడ్ ఉండే పిక్చర్ ఉండే కప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో గోల్డ్ బార్స్తో ఓపెనర్స్ అని అలాగా ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. బెండిగోతో ట్రాము, చెక్కతో చేసిన ట్రైన్ లాంటివి అవన్నీ ఐటమ్స్ అనేవి చాలా ముచ్చటగా అనిపించింది అవి. సో నెక్స్ట్ ఇంకా బయట వచ్చిన తర్వాత ఇలా అప్పట్లో మేబీ వాడేవాళ్ళేమో ఇలాంటి పెద్ద పెద్ద మిషనరీస్ అంతా ఉన్నాయి ఇక్కడ బయట ఉన్నాయి. సో బయట నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రిడ్జ్ అయితే ఉందండి. చాలా బాగా అనిపించింది అవన్నీ చూడడము. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి అప్పట్లో ఎలా ఉండేది అవన్నీ ఫొటోస్ కూడా అలా పెట్టారు. ఇంకా ఫొటోస్ దిగుదాం అక్కడి నుంచి ఇంకా వచ్చేసాం మేము. ఇది ఫౌంటైన్ అంట. ఆ రోజైతే ఆన్లో లేదు ఆ ఫౌంటైన్, ఉండింటే బాగుండేది. ఇక్కడ బెండిగో అని రాశారు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామని చెప్పి అందరం వెళ్ళాము. సో ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు ఇలాగ సీజన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా పెడుతూ ఉంటారు. నెక్స్ట్ బెండిగో అనే వర్డ్ దగ్గర ఇంత దూరం వచ్చి బెండిగో దగ్గర ఫొటోస్ తీసుకోకపోతే ఎలాగా, ఇంకా అందరం స్టార్ట్ చేసాము. ఎవ్రీ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవడము, అందరూ కలిసి మళ్ళీ ఫొటోస్ తీసుకోవడము. సో ఇక్కడే ఒక 1/2 అవర్ అయిపోయి ఉంటుంది. అందరం కలిసి మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. మెమరీస్ అండి. ఇట్లా ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే పిల్లలకి చాలా కంపెనీ దొరుకుతుంది, మనకి కొత్త పరిచయాలు అవుతాయి. సో అలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ట్రిప్ అయితే. చాలా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. చాలా ఫన్గా ఉండింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త పరిచయాలు అవుతాయి. ఇక్కడ వచ్చి ఇంకొక స్టాచ్యూ అంట. సో ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము. ఇంకా వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏముంటుందని చెప్పి ఇది వచ్చేసి పిల్లల కోసమని, ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి పిల్లల కోసమని ఇలా రైడ్స్ కూడా పెట్టారు. 4-5 రైడ్స్ ఉన్నాయి అంతే, అన్ని పిల్లలు వెళ్ళడానికే ఉందన్నమాట. సో ఫస్ట్ నేను భయపడ్డా, మా ధనుష్ అయితే ఓకే, జ్ఞానేష్ వెళ్తాడా లేదని. వాళ్ళు 90 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి అని కూడా చెప్పారు. సో వాడు 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాడైతే ఉన్నాడు, కానీ భయపడతాడేమో ఆ రైడ్లో వెళ్ళడము అని చూసి అనుకున్నాను. కానీ వెళ్ళాక చాలా ఎంజాయ్ చేశాడు మా వాడైతే, చాలా ఫుల్ ఖుషి అయిపోయాడు. సో ఆ రైడ్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, క్రొకోడైల్ రైడ్. మిగతా అవన్నీ కామన్, ఇక్కడ ముంబా ఫెస్టివల్ మెల్బోర్న్లో జరుగుతుంది కదా. సో అలాంటి ఆల్రెడీ వెళ్ళిన రైడ్సే. సో అందుకని అవి ప్రిఫర్ చేయలేదు మేము. అందులోనూ ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది నైట్ అని చెప్పి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా అందరము రిటర్న్ అయిపోయాము. ట్రైన్ తీసుకొనేసి మళ్ళీ 2 అవర్స్ జర్నీ కాబట్టి సో 8:30కి అంతా మేము మెల్బోర్న్ సదర్న్ క్రాస్ స్టేషన్లో రీచ్ అయిపోయాము. హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేసేసి మంచిగా రోజంతా టైం స్పెండ్ చేసేసాము అలాగా హాలిడే.